హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ హై తెలుగు. గైస్, ఈరోజు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. రిగాలిక్స్ కంపెనీ నుంచి అనమాట. ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ గైస్. హెచ్ఆర్ అండ్ బిజినెస్ రోల్స్లో ఎవరైతే వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మనకి రిగాలిక్స్ కంపెనీ అనేది వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు హెచ్ఆర్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ రోల్కి. మీరు ఇన్ జనరల్ హెచ్ఆర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా, అవే అనమాట ఇక్కడ స్కిల్స్ కూడా. అంటే మీరు రిక్రూట్మెంట్ చేయడం, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ని అనలైజ్ చేసి అండ్ రిపోర్ట్స్ ఎవరైతే జనరేట్ చేస్తారో హెచ్ఆర్ టీమ్స్లో అలాంటి వర్క్స్ చేయడం అండ్ మెట్రిక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం, ఇలాంటి టాస్క్స్ అయితే మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మనకి జాబ్ అనేది నౌకరీ ప్లాట్ఫామ్లో అయితే పోస్ట్ చేశారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది వాకిన్ డ్రైవ్ ఫర్ హెచ్ఆర్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్ అని చెప్పి. ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదు, 0 years అన్నారు. సో నో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. టైమ్ అండ్ వెన్యూ చూసుకున్నట్టయితే 9th January 11:30 AM to 4 PM అని మెన్షన్ చేశారు. అండ్ లొకేషన్ వచ్చేసి రాయదుర్గ్ అనమాట, హైదరాబాద్, నాలెడ్జ్ సిటీ దగ్గర హైదరాబాద్. సో కాంటాక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు, వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి మీరు వాకిన్లో. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ మనకి వాకిన్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. రోల్ ఓవర్ వ్యూ వచ్చేసి హెచ్ఆర్ మార్కెటింగ్ ఇంటర్న్ రోల్కి అయితే మీరు ఇక్కడ హైర్ చేసుకుంటున్నారు వీళ్ళు. మీ రోల్ వచ్చేసి ఇదన్నమాట. సో మీరు హెచ్ఆర్ టీమ్కి అయితే సపోర్ట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ అనేది అనలైజ్ చేయడం, డేటా ట్రాక్ చేయడం, వాళ్ళకి ఒక సపోర్టింగ్ మెంబర్ లాగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే మీ గోల్ వచ్చేసి హెచ్ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ పీపుల్ అనలైటిక్స్, మీ ఎజెండా ఇదన్నమాట. సో దీని మీద వర్క్ చేయాలి. అండ్ మీరు డేటా అనేది కలెక్ట్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి అండ్ అనలైజ్ కూడా చేయాలి. ఎక్కడి నుంచి? ఏటీఎస్, హెచ్ఆర్ఎంఎస్ అండ్ సిఆర్ఎం సిస్టమ్స్ నుంచి అయితే మీరు ఈ డేటా అనేది కలెక్ట్ చేసి వ్యాలిడేట్ చేసి అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ అయితే మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్ని అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది హెచ్ఆర్ టీమ్ కోసం. అండ్ మీకు హెచ్ఆర్ అన్నాక కొన్ని మెట్రిక్స్ అయితే ఉంటాయి కదా, సో దాన్ని అయితే ట్రాక్ అండ్ అనలైజ్ చేయాలి. అవి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. వాకిన్ వర్సెస్ ఆఫర్ వర్సెస్ జాయినర్స్, టైమ్ టు హైర్ అండ్ కాస్ట్ పర్ హైర్ అండ్ ఎట్రిషన్ ట్రెండ్స్ అనమాట. ఇవి మెట్రిక్స్. నెక్స్ట్ మీరు డాష్ బోర్డ్స్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది, అలాగే దాన్ని మానిటర్ కూడా చేయాలి పర్ఫార్మెన్స్ అనేది. అండ్ మీరు జాబ్ పోర్టల్స్ అనేది ఉంటాయి కదా మీకు ఇన్ జనరల్, సో ఆ జాబ్ పోర్టల్స్ నుంచి, సోషల్ మీడియా నుంచి, లేకపోతే ఎంప్లాయీ రిఫరల్స్, ఈ మీడియమ్స్ ఏదైనా దీని నుంచి అయితే మీరు హైరింగ్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ని మీరు వాళ్ళని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది రిక్రూట్మెంట్ ద్వారా. అండ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ అండ్ స్టేక్ హోల్డర్ సపోర్ట్ అని అయితే మెన్షన్ చేశారు ఇక్కడ, ఇవి పర్ఫామ్ చేయాలి. అండ్ డేటా యాక్యురసీ, గవర్నెన్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నప్పటికీ మనకి ఎంబీఏ ఎవరైతే కరెంట్లీ చదువుతున్నారో వాళ్ళు, లేకపోతే ఎంబీఏ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ వచ్చేసి హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ అనలైటిక్స్ ఫీల్డ్లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ బీబీఏ, బీకామ్, ఇంజనీరింగ్ ఆర్ డేటా అనలైటిక్స్ ఫీల్డ్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు హెచ్ఆర్ అనలైటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆర్ రిక్రూట్మెంట్, మార్కెటింగ్ ఇలాంటి ఫీల్డ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్, పైవట్ టేబుల్స్, లుకప్స్, చార్ట్స్ వీటి మీద అయితే ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అండ్ హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ మెట్రిక్స్ మీద గుడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలైటికల్ థింకింగ్ మ్యాండేటరీ కాబట్టి మీకు వాటి మీద కూడా స్కిల్స్ అనేది ఉండాలి. సో గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. పవర్ బిఐ, టేబులా అండ్ లుకర్ స్టూడియో దీని మీద బెటర్ నాలెడ్జ్ ఉంటే మీకు బెటర్ అనమాట. సో ఎస్క్యూఎల్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఏటీఎస్ ఆర్ హెచ్ఆర్ఎంఎస్ టూల్స్ అనమాట. సో నౌకరీ, జోహో ఇలా రిక్రూట్మెంట్ టూల్స్ ఉంటాయి కదా, వీటి మీద ఫెమిలియారిటీ అనేది ఉండాలి. అండ్ మీ అకాడమిక్ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్షిప్ వచ్చేసి హెచ్ఆర్ అనలైటిక్స్ ఆర్ మార్కెటింగ్ అనలైటిక్స్ మీద మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ పీపుల్ అనలైటిక్స్ అండ్ హెచ్ఆర్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటి మీద క్లియర్ ఎక్స్పోజర్ అనేది మీకు ఉండాలి. అండ్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో మీరు కంఫర్టబుల్గా వర్క్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో ఎడ్యుకేషన్ చూసుకున్నప్పటికీ ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. మీకు డీటెయిల్గా పైన క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేశారు కదా, వాళ్ళైతే అప్లై చేసుకోండి.
సో మీకు రెగ్యులర్గా మీకు వాకిన్స్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు వాకిన్స్ ద్వారా మీకు మంచి ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడాలి అన్న నాలెడ్జ్ అయితే వస్తుంది. కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. మీకు ఒకటి పోయినా కానీ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వకపోయినా నెక్స్ట్ నుంచైనా మీకు ట్రై చేయాలి అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ మీరు మల్టిపుల్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ కూడా మీకు షేర్ అవుతుందనమాట. సో నేనైతే మీకు వాకిన్సే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ మీకు వెయిటింగ్ టైం కూడా ఎక్కువ ఉండదు. ఇంటర్వ్యూ రిజల్ట్ ఈజీగా తెలిసిపోతుందనమాట. క్విక్గా సెలెక్ట్ అయ్యామా, రిజెక్ట్ అయ్యామా, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఏమేమి మిస్టేక్స్ చేసాము, నెక్స్ట్ దాంట్లో ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు తెలిస్తే మీరు నెక్స్ట్ నుంచి బెటర్ అవ్వడానికి ట్రై చేసుకోవచ్చు. సో అందుకే వాకిన్స్కి అయితే మోస్ట్లీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే సెలెక్షన్ కూడా మీరు అయిపోతే ఇది జాబ్ వచ్చేసినట్టే, మళ్ళీ నెక్స్ట్కి అలా ట్రై చేయడం అట్లా ఏమి ఉండదు. కాన్ఫిడెన్స్ వస్తుంది ఒకటి కరెక్ట్గా చెప్తే, నెక్స్ట్ నుంచి మీరు ఇంకా ఇంకా బెటర్ అవుతారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అందరూ చూస్తున్నారు కానీ అప్లై చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.